హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో లాస్ట్ పార్ట్ గైస్. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాక మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే పలారం బండి వచ్చింది గైస్, చూపిస్తాను. ఇంకా మేమైతే మా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఒకటి వచ్చిందని చెప్పిన కదా గైస్, పలారం బండి చూసేసుకొని మేమైతే జాతరకి స్టార్ట్ అయిపోయాం. ఇంకా జాతర అంటే ఏముంటుంది గైస్ చెప్పండి, పలారం బండ్లు వస్తాయి, ఇంకా మంచి డ్యాన్సెస్ ఆడతారు అందరు కలిసి, ఇంకా ఫ్రెండ్స్ కలుస్తారు గాయస్, ఇంకా మనకి రిలేటివ్స్ కూడా కలుస్తారు, అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు. చూసారా గైస్, అసలు నడవడానికి ప్లేస్ కూడా లేదు, అంతమంది ఉంటారు. మీకు మార్నింగ్ చూసారు కదా గైస్ ఎంత ఖాళీ ఉందో ఈ రోడ్, ఇప్పుడు చూసారా ఎంతమంది ఉన్నారో. మీరు ఆ వీడియోస్ కూడా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇంకా నేను కూడా డాన్స్ ఆడడం స్టార్ట్ చేశాను చూడండి. నా డాన్స్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేసి చెప్పండి గాయస్. లక్ష్మమ్మ పోచమ్మల బోనం చేయంగా బోనాన్ని పూజిస్తూ మట్లో పెట్టంగా. లక్ష్మమ్మ పోచమ్మల బోనం చేయంగా బోనాన్ని పూజిస్తూ మట్లో పెట్టంగా. బోనం మీద నాకు పసుపు బట్ల మీద నాకు మలిచి పట్టు చీరలు తెచ్చి పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలంగా తల్లికి బోడి బియ్యం పోసి, బోడిలో తేలింది నాదు బోడి బియ్యం మీదాడింది నాదు, బోడిలో తేలింది నాదు బోడి బియ్యం మీదాడింది నాదు. ఇంకా మేమైతే పలారం బండ్లు చూడడానికి వెళ్ళిపోయాం, కానీ మాకైతే 2 కనిపించినాయి గాయస్. ఎందుకంటే లెవెల్ 30 నుంచి పెద్ద పెద్దవి వస్తాయి, మంచి చాలా బాగా డెకరేట్ చేసినవి వస్తాయి, బట్ మేము అప్పటి వరకు ఉండలేదు, అందుకే 2 పలారం బండ్లు వచ్చాయి గాయస్. నేను అందుకే అంతా క్యాప్చర్ చేశాను. పలారం బండ్లు కూడా ఎక్కడెక్కడ నుంచో వస్తాయి గాయస్ కార్వన్ దర్బార్ మైసమ్మ టెంపుల్కి. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ పలారం బడి చూడండి గాయస్ ఎంత బాగా డెకరేట్ చేశారో.
మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం గాయస్. మీ దగ్గర జాతర ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. ఇంకా కార్వాన్ దర్బార్ మైసమ్మ దగ్గర ఉన్న తొట్టెల నైట్ తీసుకెళ్తారు గాయస్, ఎందుకంటే పలారం బండ్లు అన్ని తీసుకెళ్ళాక లాస్ట్కి తీసుకెళ్తారు. Thank you for watching. Like, share, subscribe, support me guys.